Welcome to Yogendra's physics class. Okay. Today we are going to discuss about motion under gravity. Okay. In the previous class we have discussed about equations of motion. In this class we are going to learn about equations for a vertically projected body and equations of a freely falling body. Okay. Some students are asking Telugu also. That's why I am explaining in Telugu also, because this is very useful for Telugu medium students also, those who are studying 9th class and 10th class. సో దీన్ని ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే తెలుగులో ఏమంటామంటే గురుత్వం. ఇక్కడ గ్రావిటీ అంటే దాని అర్థం ఏంటంటే గురుత్వ త్వరణము. గ్రావిటీ అంటే గ్రావిటేషన్. ఓకే. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గురుత్వ త్వరణం. సో గురుత్వాకర్షణ పరిధిలో చలనం, మోషన్ అండర్ గ్రావిటీ. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం చలన సమీకరణాల గురించి నేర్చుకున్నాం. చలన సమీకరణాలు అంటే ఏంటి? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఒక వస్తువు సరళ రేఖా మార్గంలో అంటే స్ట్రైట్ లైన్లో యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే సమత్వరణంతో ప్రయాణం చేసే వస్తువు ఏదైతే ఉందో దానికి మనం ఈ సమీకరణాలని అప్లై చేయొచ్చు. సో ఎలాంటి వస్తువుకి మనం అప్లై చేయొచ్చు, ఏ రకమైన వస్తువుకి మనం అప్లై చేయొచ్చు అంటే ఏ వస్తువు అయితే సరళరేఖ మార్గంలో స్ట్రైట్ లైన్లో ప్రయాణం చేస్తూ సమత్వరణంతో అంటే యూనిఫామ్ యాక్సలరేషన్తో ప్రయాణం చేస్తుందో అటువంటి వస్తువుకి మాత్రమే మనం ఈ సమీకరణాలను చలన సమీకరణాలు అంటారు. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని చలన సమీకరణాలు అని తెలుగులో అంటారు. ఓకే. సో రైట్. సో మోషన్ అండర్ గ్రావిటీ, ఇక్కడ రెండు రకాల సందర్భాలు ఉన్నాయి. దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ కేసెస్. కేస్ 1 వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటే అర్థం ఏంటంటే నిటారుగా పైకి విసిరిన వస్తువు. రెండవది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే స్వేచ్ఛాపతన వస్తువు. సో రెండు రకాల సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. సో ఒక సందర్భం ఏంటి అంటే నా చేతిలో ఉదాహరణకి ఒక బంతి ఉందనుకోండి. ఈ బంతిని క్షితిజ సమాంతరంగా అంటే హారిజెంటల్ భూమికి సమాంతరంగా ఇక్కడ చూడండి క్షితిజ సమాంతరము అంటాం, దాన్ని హారిజెంటల్ అంటాం. దీనికి పర్పెండిక్యులర్గా అంటే 90 డిగ్రీల కోణంలో 90 డిగ్రీస్ యాంగిల్తో కనుక మనం పైకి విసిరినట్లయితే దాన్ని మనం వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటాం. అంటే ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ థ్రోన్ అప్ ఇంటూ ద స్కై ఇంటూ ద ఎయిర్ by making 90 degrees angle with the horizontal, it is called as a vertically projected body. So ఇక ఒక సందర్భం ఏంటి? వన్ ఆఫ్ ద కేసెస్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటే దాని అర్థం నిటారుగా పైకి విసిరిన వస్తువు. ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో రెండు రకాల చూడండి పదాలు ఉంటాయి. బాడీ అంటున్నాము, కణము అంటాం. బాడీ అంటే వస్తువు, పార్టికల్ అంటే కణం. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? బాడీ మీన్స్ బాడీ మీన్స్ ఇట్ హ్యాస్ కన్సిడరబుల్ డైమెన్షన్స్ అండ్ కన్సిడరబుల్ మాస్. కానీ పార్టికల్ అంటే ఏంటి? పార్టికల్ మీన్స్ ఇట్ హ్యాస్ నో కన్సిడరబుల్ డైమెన్షన్స్ బట్ ఇట్ హ్యాస్ లిటిల్ బిట్ మాస్, వెరీ స్మాల్ నెగ్లిజిబుల్ మాస్. సో హియర్ వీఆర్ టేకింగ్ వన్ స్మాల్ బాడీ. ఓకే. ఒక వస్తువుని తీసుకుంటున్నాం మనం. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. హియర్ వర్టికల్లీ మీన్స్ మేకింగ్ 90 degrees యాంగిల్. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. రెండవది ఏంటి? స్వేచ్ఛాపతన వస్తువు అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే అర్థం ఏంటి? ఏ వస్తువునైతే కొంత ఎత్తు నుంచి, ఉదాహరణకి ఒక వస్తువుని తీసుకుని ఒక రాయి తీసుకున్నాం, దాన్ని భూమి ఉపరితలం నుంచి కొంత ఎత్తులో స్వేచ్ఛగా వదిలిపెడుతున్నాం. అంటే దాని అర్థం దాని మీద ఎటువంటి ఫోర్స్ని మనం అప్లై చేయకుండా దాన్ని కనుక మనం వదిలినట్లయితే దాన్ని స్వేచ్ఛాపతన వస్తువు అంటాం. సో ఇఫ్ ఎనీ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ at certain height without applying any force, that is called as freely falling body. సో ఈ రెండు సందర్భాల్లో కూడా బాడీకి యాక్సలరేషన్ ఉంటుంది. అంటే త్వరణం. యాక్సలరేషన్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే త్వరణము. ఈ రెండు సందర్భాల్లో కూడా వస్తువు త్వరణాన్ని కలిగి ఉంటుంది. సో ఆ త్వరణాన్ని మనం ఏమంటాము? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఆ త్వరణాన్ని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే
భూమి యొక్క గురుత్వాకర్షణ బలం వలన వస్తువుకి కలిగేటటువంటి త్వరణము. సో దానిని గురుత్వ త్వరణము అంటారు. గురుత్వ త్వరణము అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఏ వస్తువు అయితే భూమి గురుత్వాకర్షణ బలం వలన త్వరణాన్ని కలిగి ఉంటుందో దాన్ని, ఆ వస్తువుకు ఉండేటువంటి ఆ త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటాం. ఇది ఎలాంటి త్వరణం అంటే సమగురుత్వ త్వరణం, అంటే యూనిఫామ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎందుకని సమగురుత్వ త్వరణం అని అంటున్నాను నేను? యూనిఫామ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని ఎందుకు అంటున్నామంటే స్వేచ్ఛాపతన వస్తువు, అలాగే నిటారుగా పైకి వేసిన వస్తువు, అంటే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఈ రెండు సందర్భాల్లో కూడా ఈ త్వరణం అనేది ఎలా మారుతుందంటే, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ విషయంలో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు భూమి ఉపరితలం నుంచి నేను ఒక వస్తువుని 19.6 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పైకి విసిరేసాను. సో ఇప్పుడు ఇదే వేగంతో అలా వెళ్ళిపోతుందా? ఇదే వేగంతో పైకి అలాగ ట్రావెల్ చేస్తుందా? చేయదు. ఎందుకంటే భూమి యొక్క గురుత్వాకర్షణ బలం దీని మీద పనిచేస్తుంది. సో ఈ వస్తువుని ఎప్పుడు కూడా భూమి కిందికి లాగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏమవుతుంది? భూమి గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ప్రయాణం చేస్తుంది. ఇది ఎలా అంటే చూడండి, ఇక్కడ 19.6 మీటర్ల పర్ సెకండ్ వేగాన్ని కలిగి ఉంది కదా. ఒక సెకండ్ తర్వాత ఏమవుతుంది? దీని వేగము ఇలా వెళ్ళినప్పుడు ఒక సెకండ్ తర్వాత దాని వేగము 9.8 మీటర్ పర్ సెకండ్ తగ్గింది. ఇక్కడ పెరగలేదు, తగ్గింది. వేగము యొక్క పరిమాణము తగ్గింది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ డిక్రీజ్. సో రెండో సెకండ్ తర్వాత, ఒక సెకండ్ తర్వాత 9.8 మీటర్ పర్ సెకండ్, 2 సెకండ్లు జరిగిన తర్వాత ఏమవుతుంది? దీని యొక్క తుది వేగము 0. ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ చూడండి, వేగం యొక్క పరిమాణం అనేది ఒక నియమితమైనటువంటి విలువల్లో మారుతుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ డిక్రీజింగ్ ఇన్ ఏ డెఫినెట్ మ్యాగ్నిట్యూడ్, ఓకే, ఇన్ డెఫినెట్ వాల్యూస్. సో దీన్ని సమగురుత్వ త్వరణం అంటాం. వస్తువుకి ఇప్పుడు త్వరణం ఏర్పడుతుంది. ఎలాంటి త్వరణం ఏర్పడుతుంది? ఇది ఏ రకమైన త్వరణము? రుణ త్వరణము, నెగిటివ్ యాక్సలరేషన్. ఎందుకంటే వేగం యొక్క పరిమాణం తగ్గుతుంది, వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ అనేది తగ్గుతుంది. కాబట్టి దీన్ని రుణ త్వరణం అని అంటారు. ఓకే. తర్వాత రెండో సందర్భం ఏంటి? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, అంటే స్వేచ్ఛాపతన వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ సర్టెన్ హైట్. సపోజ్ ఇక్కడ కొంత హైట్ నుంచి మనం ఒక బాడీని డ్రాప్ చేసాం. ఇప్పుడు దీనికి వెలాసిటీ ఎంత ఉంటుంది? నేను దీని మీద ఏ బలాన్ని ప్రయోగించడం లేదు. ఓకే. సో నో ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్, ఓన్లీ గ్రావిటీ ఈజ్ పుల్లింగ్ డౌన్. భూమి గురుత్వాకర్షణ బలం వల్ల మాత్రమే ఇది పడుతుంది. ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్, రైట్? సో U ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఈ రెండు సందర్భాల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, గాలి యొక్క నిరోధాన్ని మనం నెగ్లిజిబుల్గా తీసుకుంటాం. ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్ట్. మనం ఎయిర్ రెసిస్టెన్స్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ సిచ్యువేషన్ మారిపోతుంది. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే గాలి యొక్క నిరోధాన్ని నెగ్లిజిబుల్గా తీసుకుంటాం. సో ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్, రైట్? సో తొలి వేగం ఇక్కడ 0. సో ఒక సెకండ్ తర్వాత ఏమవుతుంది? ఆఫ్టర్ 1 సెకండ్, ఒక సెకండ్ తర్వాత దీని వేగం ఎంత పెరుగుతుంది? 9.8 మీటర్లు పర్ సెకండ్ పెరుగుతుంది. మరలా 2 సెకండ్ల తర్వాత దాని యొక్క వేగము మళ్ళీ 9.8 మీటర్లు పర్ సెకండ్ పెరుగుతుంది. సో దీన్ని 19.6 మీటర్ పర్ సెకండ్. సో మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? 19.6 మీటర్లు పర్ సెకండ్ వేగం పెరుగుతుంది. ఈ విధంగా వస్తువు యొక్క వేగం అనేది పెరుగుతూ 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 వెళ్తుంది. ఓకే. ఫైనల్గా ఇది ఎర్త్ని తాకినప్పుడు, వెన్ ఇట్ ఈస్ టచింగ్ ద గ్రౌండ్, ఇట్ హ్యాస్ సమ్ మ్యాక్సిమం వెలాసిటీ, రైట్? కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఏమో పెరుగుతోంది, మ్యాగ్నిట్యూడ్ పెరుగుతోంది, కాబట్టి దీనికి త్వరణం ఏర్పడుతుంది. అయితే ఎటువంటి త్వరణం ఏర్పడుతుంది? ఇక్కడ వేగం యొక్క పరిమాణము ఒక క్రమ పద్ధతిలో పెరుగుతోంది, ఒక నియమిత విలువల్లో. ఆ వాల్యూ అనేది ఈక్వల్గా ఉంది, పెరిగేటటువంటి విలువ అనేది ఈక్వల్గా ఉంది. కాబట్టి దీన్ని మనం సమత్వరణం అంటాం. ఈ సమత్వరణం అనేది దేనివల్ల ఏర్పడుతుంది? ఒక కాన్స్టెంట్ ఫోర్స్ వల్ల ఏర్పడుతుంది. మనం న్యూటన్ నియమాన్ని కనుక గమనించినట్లయితే, టు యాక్సలరేట్ ఎనీ బాడీ దేర్ మస్ట్ బి వన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు యాక్సలరేట్ ఎనీ బాడీ. ఒక వస్తువుని త్వరణం కలిగించాలి అంటే ఒక ఫలిత బలం కావాలి.
ఇక్కడ ఫలిత బలం ఎవరు? ఫలిత బలం దేనివల్ల కలుగుతోంది? ఒక కాన్స్టెంట్ ఫోర్స్ దేనివల్ల, స్థిర బలం దేనివల్ల కలుగుతుంది? భూమి గురుత్వాకర్షణ బలం వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా వస్తువు అనేది సమగురుత్వ త్వరణంతో ప్రయాణం చేస్తుంది. అంటే దాని అర్థం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యూనిఫామ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో వస్తువు యొక్క చలనము ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు చలన సమీకరణాలు అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనం తీసుకున్నాం. చలన సమీకరణాలు అంటారు. ఈ చలన సమీకరణాలు ఎందుకు ఉపయోగపడతాయి? వస్తువు యొక్క తొలి వేగం అంటే ఇనీషియల్ వెలాసిటీ, తుది వేగం అంటే ఫైనల్ వెలాసిటీ, యాక్సలరేషన్ త్వరణం, సమత్వరణం, యూనిఫామ్ యాక్సలరేషన్, అలాగే అది ప్రయాణించిన కాలం, టైం టేకెన్ బై ద బాడీ, ప్రయాణించిన దూరం, డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ. అంటే మొత్తం ఈ వేరియబుల్స్ అన్నిటినీ కూడా కలిపేటటువంటి సమీకరణాలను చలన సమీకరణాలు అంటారు. ఈ రాసుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేటటువంటి సమీకరణాలని చలన సమీకరణాలు, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని అంటారు. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్, ఇది మొదటి సమీకరణము. రెండవది s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, రెండవ చలన సమీకరణము. మూడవది v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. మనం నాలుగోది కూడా నేర్చుకున్నాం. అదేంటంటే ఎస్ఎంత్ అంటే ఒక నియమిత వ్యవధిలో, ఉదాహరణకి 2వ సెకండ్ జరుగుతున్నప్పుడు, లేదా 3వ సెకండ్ జరుగుతున్నప్పుడు, లేదా 4వ సెకండ్ జరుగుతున్నప్పుడు వస్తువు ఎంత అది మొత్తం ప్రయాణించిన దూరం కాదు, అంటే ప్రారంభం నుంచి తుది బిందువు వరకు అది ప్రయాణించిన దూరం కాదు, ఒక పర్టికులర్ టైంలో. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ డ్యూరింగ్ సర్టెన్ టైమ్ ఇంటర్వెల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హియర్ ఎస్ఎంత్. ఎస్ఎంత్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ a/2 ఇంటూ 2n-1. ఈ సమీకరణాలను ఉపయోగించి వీటిని కూడా డెరైవ్ చేయొచ్చు. సో బేసికల్లీ ఇక్కడ మనం గమనించినట్లయితే 3 సమీకరణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, అలాగే మిగిలిన 2 సమీకరణాలు. రైట్, నౌ let us use these equations for a vertically projected body. See this is a vertically projected body and this one is a freely falling body. ఈ 2 సందర్భాల్లో ఈ సమీకరణాలు ఏ విధంగా మారుతాయి అనేది చూద్దాం. ఉదాహరణకి మనం నిటారుగా పైకి వేస్తున్నటువంటి వస్తువుని కనుక తీసుకుంటే, ఇన్ ద కేస్ ఆఫ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, హియర్ ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈక్వల్ టు 0. వస్తువు ఎంత ఎత్తైనా ప్రయాణం చేయొచ్చు, whatever the height reached by the body, when it reaches the maximum height, the final velocity of the body equal to 0. కాబట్టి నిటారుగా వేసినటువంటి పైకి వేసినటువంటి వస్తువు యొక్క తుది వేగం ఎప్పుడు 0 ఉంటుంది. తర్వాత మరి ఇక్కడ ఏ వాల్యూని మనం ఎలా తీసుకోవాలి? యాక్సలరేషన్, ఇట్ ఈస్ టేకెన్ యాజ్ నెగటివ్. వై ఇట్ ఈస్ నెగటివ్? బికాస్ ద వెలాసిటీ ఈస్ డిక్రీజింగ్. వేగం యొక్క పరిమాణం అనేది తగ్గుతూ ఉంది. వేగం యొక్క పరిమాణం తగ్గుతూ ఉంది కాబట్టి ఇది రుణ త్వరణంతో ప్రయాణం చేస్తుంది అంటారు. ఇక్కడ ఏ బదులుగా మనం -g యూజ్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ సబ్స్టిట్యూటింగ్ -g ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ. వై? బికాజ్ ఇట్ ఈస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, రైట్. అండ్ అనదర్ వన్, ఇక్కడ మనం దూరము అనే దాని బదులుగా, డిస్టెన్స్ అనే దాని బదులుగా హైట్ అనే దాన్ని వాడతాం. హెచ్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. కాబట్టి ఈ విధంగా మార్పులు చేసి, ఈ 3 రకాలైనటువంటి మార్పులు చేసి మనం ఈ సమీకరణాన్ని వాడుకోవచ్చు. ఓకే, అలాగే ఈ సమీకరణాలను మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, హౌ టు యూజ్ దీస్ ఈక్వేషన్స్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సీ హియర్, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యాక్సలరేషన్ ఈజ్ పాజిటివ్. దీన్ని ధనత్వరణంగా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకని ధనత్వరణం అని అంటున్నాం అంటే వేగం అనేది పెరుగుతుంది కాబట్టి. అలాగే ఇంకొకటి ఏంటంటే దీని తొలి వేగము 0, ఇనీషియల్ వెలాసిటీ 0. అలాగే ఎస్ బదులుగా మనము హెచ్ని ఉపయోగిస్తాం. రైట్, ఓకే. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ 2 సందర్భాల్లో ఎయిర్ రెసిస్టెన్స్ అనేది నెగ్లెక్ట్ చేయాలి. నెగ్లెక్ట్ చేసి తీసుకుంటాం మనం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మన ఈక్వేషన్స్ని అప్లై చేయాలి అంటే మనకు తెలిసిన 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇఫ్ యూ want to use these equations for a vertically projected body or freely falling body, 2 conditions must be satisfied.
one condition is the body must travel in the straight line, and the second one is the body must travel with a uniform acceleration. See here, ఇక్కడ కనుక గమనించినట్టయితే రెండు సందర్భాల్లో కూడా వస్తువు నిటారుగా ఇక్కడ స్ట్రైట్ లైన్లో ప్రయాణం చేస్తుంది, సరళరేఖా మార్గంలో ప్రయాణం చేస్తుంది. కాబట్టి సరళరేఖా మార్గంలో ప్రయాణం చేస్తుంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై. ఇకపోతే రెండో కేసు ఏంటి అంటే ఇక్కడ యూనిఫామ్ యాక్సలరేషన్. రెండు సందర్భాల్లో కూడా యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంది. సో నిరభ్యంతరంగా మనం ఈక్వేషన్స్ని ఈ రెండు సందర్భాల్లో కూడా ఉపయోగించి ఉన్నటువంటి రాశులలో మనకు తెలిసిన రాశిని ఉపయోగించి తెలియని రాశిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో we can use all these equations for a freely falling body or vertically projected body, because in both cases body is traveling in the straight line and it is moving with uniform acceleration due to gravity. Right. Let us apply all these equations for a vertically projected body. To apply these equations, here v must be taken 0 and a is equal to negative value and s is equal to h. Let us see how first equation changes for the vertically projected body. So v value, first equation v is equal to u plus at. V value ఏమవుతుంది 0. V value becomes 0 and I'm substituting these values in this equation. So u, it has some initial velocity. Without initial velocity is not it will not move in upward direction, so it must have some initial velocity. అంటే వస్తువు వేగం లేకుండా పైకి వెళ్ళదు. వస్తువుని పైకి పంపించాలి అంటే దానికి కొంత మనం వేగాన్ని ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఏ బదులుగా మనం ఏం తీసుకోవాలి, మైనస్ జీ. సో హియర్ ఏ ఈజ్ రీప్లేస్డ్ బై మైనస్ జీ, రైట్? సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అండ్ హియర్ దిస్ వన్ ఈజ్ టీ ఈజ్ ద టైమ్ టేకెన్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. చూడండి, ఇక్కడ వస్తువు పైకి వెళ్తున్నప్పుడు ఇది చేరేటటువంటి హైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాక్సిమం హైట్ అంటారు. The height, maximum height means it is the height reached by the body when it is thrown up. So at maximum height, the final velocity of the body equal to 0. సో వస్తువు గరిష్ట ఎత్తుని చేరిన తర్వాత దాని యొక్క తుది వేగం అనేది 0 అయిపోతుంది. ఓకే, ఎక్కడ తుది వేగం 0 అయిపోతుందో అప్పుడు మనం దాని గరిష్ట ఎత్తు అని చెప్పి అంటాం. రైట్, నౌ లెట్ us rearrange the term. ఈ టర్మ్స్ని కనుక మార్చినట్లయితే అప్పుడు చూడండి ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. సో gt ఈజ్ ఈక్వల్ టు యూ. ఓకే, సో ఈ విధంగా మనం ఫస్ట్ ఈక్వేషన్ ఈ విధంగా మార్చేసుకోవచ్చు. v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt అండ్ సింప్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ u ఈజ్ ఈక్వల్ టు gt ఆల్సో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్, రైట్? నౌ లెట్ us see how the second equation changed for a vertically projected body. అంటే నిటారుగా పైకి విసిరినటువంటి వస్తువుకి రెండవ సెల్ఫ్ సమీకరణం ఏ విధంగా మారుతుంది. ఎస్ బదులుగా మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి, హెచ్ని తీసుకోవాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ తుది వేగం మనకు తెలిసిందే కాబట్టి తుది వేగం అనేది ఎక్కడా లేదు ఈ సమీకరణంలో. దెర్ ఈజ్ నో ఫైనల్ వెలాసిటీ ఇన్ దిస్ ఈక్వేషన్, సో నో నీడ్ ఆఫ్ v. హియర్ ఓన్లీ u s t a. సో h is equal to ut. హియర్ ఏ వాల్యూ నెగిటివ్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ నెగిటివ్, కాబట్టి గురుత్వ త్వరణం బదులుగా మనం మైనస్ జీని తీసుకోవచ్చు. దెన్ మైనస్ gt స్క్వేర్. ఇట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. ఈ విధంగా మనం రెండో సమీకరణాన్ని రాసుకోవచ్చు. తర్వాత మూడవ సమీకరణం ఏంటి, థర్డ్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బదులుగా జీని మైనస్ జీని రాసినట్టయితే మైనస్ 2 ఇంటూ g ఇంటూ హెచ్. ఎందుకంటే ఏ వాల్యూ ఇక్కడ నెగిటివ్ అయింది. సో ఇక్కడ ఈ v వాల్యూని మనం 0 తీసుకోవచ్చు. v వాల్యూని కనుక మనం 0 తీసుకుంటే 0 హోల్ స్క్వేర్ అవుతుంది, అప్పుడు ఇది 0 అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా థర్డ్ ఈక్వేషన్ కూడా మనం రాయొచ్చు. కాబట్టి ఫర్ ఏ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, ఓకే, for a vertically projected body equations of motion or v is equal to, see here first one v is equal to u plus at, it is changed to like this. Okay, so gt is equal to u or u is equal to gt, and second equation h is equal to ut minus h is equal to ut minus half gt square. Sorry, I forgot to write my half here. 1/2 కూడా ఉంటుంది, ఇక్కడ 1/2 ఉంది కదా. ఇక్కడ మారేటటువంటి వాల్యూ ఏంటి అంటే కేవలం ఏ వాల్యూ మైనస్ మారుతుంది. ఎందుకంటే
ఎందుకు మారుతుంది అంటే పైకి విస్తున్న వస్తువు రుణత్వరణాన్ని కలిగి ఉంటుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలరేషన్ ఆఫ్ ఏ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అనేది నెగిటివ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మారిపోతుంది. సో ఈ రకంగా మనం ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా, చలన సమీకరణాలు అన్నింటినీ కూడా నిటారుగా పైకి వేసినటువంటి వస్తువుకి ఉపయోగించవచ్చు. రైట్, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే చలనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ చలన సమీకరణాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అటు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్ రాసే వాళ్ళు కానీ, ఏపీపీఎస్సి గ్రూప్స్ రాసే వాళ్ళు కానీ, ఎవరికైనా కూడా ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లేకపోతే రెండవది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, ఇప్పుడు స్వేచ్ఛాపతన వస్తువుకి చలన సమీకరణాలను చూద్దాం. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి వచ్చేటప్పటికి ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది. సో ప్రతి సెకండ్కి వేగం విలువ ఎంత పెరుగుతుంది అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ పెరుగుతుంది. కాబట్టి దాని యొక్క త్వరణాన్ని మనం 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి సెకండ్కి కూడా వేగంలో పెరుగుదల, అంటే వెలాసిటీ ఎంత పెరుగుతుంది అంటే 9.8 మీటర్ పర్ సెకండ్. కాబట్టి త్వరణము అనేది మనకు తెలియజేసే విషయం ఏంటంటే వేగం యొక్క రేట్ అనేది ప్రతి సెకండ్కి ఎలా మారుతుంది. వేగం యొక్క రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? వేగం పరిమాణం పెరుగుతూ ఉంటే ధనత్వరణం అంటాం. వేగం యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటే కాలంతో పాటుగా దాన్ని రుణత్వరణం అంటాం. సో పాజిటివ్ యాక్సిలరేషన్, నెగిటివ్ యాక్సిలరేషన్. ఇప్పుడు దీనికి ధనత్వరణం అనేది ఉంది కాబట్టి, అంటే వేగం పెరుగుతూ ఉంది కాబట్టి ఏ బదులుగా మనం ప్లస్ జీని తీసుకోవాలి. తర్వాత ఇంకో మార్పు ఏంటి అంటే ఇక్కడ ఎస్ బదులుగా హెచ్ని తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద చేంజెస్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. నౌ లెట్ us అప్లై ఆల్ దీస్ వాల్యూస్ ఫర్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇప్పుడు చూడండి, మొదటి సమీకరణం ఏంటి? v = u + at. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే u విలువ 0, u వాల్యూ 0. కాబట్టి ఏమవుతుంది? v = 0. తర్వాత ఏ బదులుగా మనం జీని సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి g అనేది ఇక్కడ రాయాలి. తర్వాత t. ఓకే, సో v = gt. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఈ విధంగా ఫస్ట్ ఈక్వేషన్ అనేది మారిపోతుంది. తర్వాత రెండవ సమీకరణం ఏంటంటే s = ut + ½ at². ఇక్కడ చూడండి, ఎస్ బదులుగా మనం రాయాల్సింది ఏంటంటే హెచ్ రాయాలి. అండ్ ఇక్కడ యూ బదులుగా 0ని కనుక తీసుకున్నట్టయితే ఈ ఫస్ట్ టర్మ్ వాల్యూ 0 అయిపోతుంది. ప్లస్ ½ ఏ బదులుగా జీని రాయాలి అండ్ t², ½ gt². ఈ వాల్యూ మొత్తం ఇప్పుడు 0 అయిపోతుంది కాబట్టి h = ½ gt² అనేది ఇట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సింప్లీ see here what are the changes. Number 1 is u value substituted 0 and a value substituted plus g, because it is a freely falling body. స్వేచ్ఛాపతన వస్తువు కాబట్టి ఏ వాల్యూని మనం పాజిటివ్గా తీసుకున్నాం. తర్వాత మూడవ ఈక్వేషన్ ఏంటంటే v² - u² = 2as. మరి ఈ సమీకరణం, ఈ ఈక్వేషన్ అనేది ఎలా మారుతుంది? స్వేచ్ఛాపతన వస్తువుకి ఎలా మారుతుంది? ఇక్కడ చూడండి, యూ వాల్యూని మనం 0 తీసుకున్నాం అనుకోండి, v² - ఇది 0 తీసుకుంటే 0² ఇక్కడ 2 ఏ ప్లేస్లో మనం g రాయాలి, ఎస్ ప్లేస్లో హెచ్ రాయాలి. 0² అంటే 0, 0 to the power of ఎంత ఉన్నారు 0ని, కాబట్టి ఇక్కడ v² = 2gh. సో ఈ విధంగా మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటే చలన సమీకరణాలని రెండు సందర్భాల్లో మనం ఉపయోగించవచ్చు. ఉదాహరణకి నిటారుగా పైకి వేసినటువంటి వస్తువు కావచ్చు, లేదా స్వేచ్ఛాపతన వస్తువు కావచ్చు. ఈ రెండింటికి కూడా ఈ చలన సమీకరణాలు ఉపయోగపడతాయి. ఎందుచేతనంటే ఈ రెండు సందర్భాల్లో కూడా వస్తువు అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది. అలాగే సమత్వరణం అంటే యూనిఫామ్ యాక్సలరేషన్తో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం చలన సమీకరణాన్ని అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేటువంటి సమీకరణాలని నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం.